ఎక్సోడస్ చాప్టర్ నంబర్ 20 వర్స్ నంబర్ 3 ఈరోజు మనం చూడబోతున్నాం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆగండి. సో ఇక్కడ ఎక్సోడస్ 20th చాప్టర్ 3rd వర్స్లో ఇంగ్లీష్ బైబిల్లో గనక మనము చూస్తే ఎలా రాయబడి ఉందంటే, యూ మస్ట్ నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్స్ ఎక్సెప్ట్ మీ అని చెప్పేసి రాయబడి ఉందండి. అంటే ఇది 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏదండి? ఇదే. ఏమని? యు షల్ నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్ ఎక్సెప్ట్ మీ అని చెప్పేసి ప్రభు ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దానికి అర్థం ఏం తెలుసా? వాట్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ ఇస్ మనము ఆయనను మాత్రమే ఆరాధించాలి అని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ దేని గురించి అంటే ఆరాధన గురించి మనం తెలుసుకోబోతున్నామండి. అంటే ప్రభు మనం ఎలా ఆరాధించాలని ఆశపడుతున్నాడు, లేకుంటే మనకు కష్టం వచ్చినప్పుడు, మనం నష్టం వచ్చినప్పుడు దాన్ని మనము ఎలా ఎదురిస్తున్నామో, లేకుంటే ఏం చేస్తున్నామో అని చెప్పేసి ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన మాట్లాడాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. ఇంకో చూడండి, ఇక్కడ గాడ్స్ అని చెప్పేసరికి మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మరి మనం నమ్మే యేసు ప్రభు కాకుండా వేరే ఏదైనా మనం పూజిస్తే అది ప్రభుకు నచ్చదేమో అని చెప్పేసి మనం ఎన్నోసార్లు మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాము కదా. కానీ ఇక్కడ ప్రభు దాని గురించి ఆయన మాట్లాడట్లేదండి. ఎనీథింగ్ యూ కీప్ అబౌవ్ గాడ్ ఈజ్ సంథింగ్ దట్ యు ట్రీట్ లైక్ ఎ గాడ్. అంటే మీ ప్రభు కన్నా ఎక్కువగా మీరు ప్రేమించేది ఏదైనా మీ జీవితంలో ఉంటే, లేకుంటే మీ ప్రభు కన్నా మీరు దేన్నైనా మీరు రెస్పెక్ట్ చేసేది ఏదైనా మీ జీవితంలో ఉన్నా కూడా ప్రభు దాన్ని ఎలా చూస్తాడు తెలుసా? మీరు దాన్ని ఆరాధించేటట్టు ఆయన చూస్తాడు. ఇక్కడ కూడా ప్రభు మన దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని ఆయన తెలియజేస్తున్నాడు అంటే, యూ షల్ నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్స్ ఎక్సెప్ట్ మీ అని చెప్పేసి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే మనం ప్రభుని మనం ఆరాధించేటప్పుడు అంతా కూడా మనము ఎలా ప్రభుని ఆరాధించాలంటే, ప్రభువా నువ్వే అన్నిటికన్నా బలము కలిగిన ఒక ప్రభు, నువ్వే శ్రేష్టమైన ప్రభు అని చెప్పేసి మనము ఆరాధించే ఒక మనసు మనకి ఇక్కడ ఉండాలండి. అదే మనము కొందరు వారికి జీవితంలో గనక మనం చూస్తే వారు ఏం చేస్తారు తెలుసా? దేనికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు? డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు కదా. ఇస్తారా? ఇవ్వమ్మా. డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే సంపాదించేది కూడా కొద్దిగా కష్టం గనుక, లేకుంటే అది ఆ మార్గము కొద్దిగా కష్టము గనుక ఎప్పుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రభు కన్నా వేరే దాని మీద మనం దృష్టి పెడుతూ ఉంటాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఒక ధనవంతుడు ఆయన వస్తాడు. ఆ ధనవంతుడు వచ్చేటప్పుడు ఆయన అడుగుతాడు, అయ్యా మీరు ఇచ్చిన బైబిల్ గ్రంథంలో ఉన్న అన్నిటినీ కూడా నేను పాటిస్తున్నాను, ఏది కూడా నేను ఆ బైబిల్లో నుంచి నేను బయటికి వెళ్ళట్లే, అంటే ధర్మశాస్త్ర ప్రకారం నేను బయటికి వెళ్ళట్లే, నేను అన్నిటినీ కూడా నేను చేసేసానని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన తెలియజేస్తూ ఉంటాడు. వెంటనే ప్రభు ఏమని అడుగుతాడంటే, నువ్వు ఆరాధించేదంతా బాగానే ఉంది, కానీ అన్ని పాటించేదంతా కూడా బాగానే ఉంది, కానీ నువ్వు చాలా ప్రేమించే ఆ డబ్బుని అనాథలకు నువ్వు అమ్మేసి నన్ను వెంబడించిరా అని చెప్పేసరికి ఆయనకు మనస్సు రాదన్నమాట. అంటే అప్పుడు ఆ ధనవంతుడు ఒకటి ఆయన ఏం గ్రహించాడంటే, ఆయన డబ్బుని చాలా ప్రేమిస్తున్నాడు అని. అంటే డబ్బు ఉండకూడదని నేను చెప్పట్లేదు, డబ్బు అవసరంలే అని నేను చెప్పట్లేదు, కానీ నేను మీకు తెలియజేస్తున్నానంటే, గాడ్ వాంట్స్ us to respect him above any other thing in our life. God is speaking to you today that he wants you to worship him no matter వాట్. అంటే ఏది మన జీవితంలో ముఖ్యంగా మనకు అనిపించిన మొదటి ప్రాముఖ్యత మనం ప్రభుకి ఇవ్వాలని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.